హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 15 డేస్ తర్వాత బుక్స్ ఓపెన్ చేసేసరికి కొంచెం చదవడానికి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మధ్యలో ఇంత గ్యాప్ రావడం వల్ల చదవాలంటే కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ ఒక్కసారి బుక్స్ ఓపెన్ చేయగానే చదవాలని అనిపిస్తుంది. ఇక్కడైతే నేను వచ్చేసి తెలంగాణ మూమెంట్ చదువుతున్నానండి. నేను చెప్పాను కదా హరీష్ అకాడమీలో క్లాసెస్ తీసుకున్నానని చెప్పేసి. ఇక్కడ అంటే మార్నింగ్ ఒక 1 అవర్ క్లాస్ విన్న తర్వాత ఆ విన్న క్లాస్ని బుక్లో చదువుతున్నాను. ఒక 2-3 టైమ్స్ రీడింగ్ చేశాకని నోట్స్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ చదువుతున్నాను. ఇప్పటి నుంచి నేను డైలీ 2 క్లాసెస్ వినాలనుకుంటున్నాను, అంటే 2 సబ్జెక్ట్స్. ఎందుకంటే డైలీ 1 సబ్జెక్ట్ అది అయిపోయే వరకు చాలా టైం పడుతుంది. 2 సబ్జెక్ట్స్ అయితే మనకు బోర్ రాకుండా కూడా ఉంటుంది. అంటే డైలీ 1 సబ్జెక్ట్ చదివితే కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. అందుకే తెలంగాణ మూమెంట్ పాలిటిక్స్ చదువుతున్నాను. ఆ క్లాసెస్ ఈ క్లాసెస్ విన్న తర్వాత బుక్స్ చదివి తర్వాత 2-3 టైమ్స్ చదివాక షార్ట్ నోట్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏ సబ్జెక్ట్ అయినా ఒక్క రోజులో అయిపోదు. దాన్ని మనం అర్థం చేసుకుంటూ షార్ట్ నోట్స్ చేసుకుంటూ చదివితే రాస్తేనే మనకు చాలా రోజులు గుర్తుంటుంది. చాలామంది అడుగుతుంటారు, ఇంటి పని చేసుకోవడం, పాపని చూసుకోవడం, ఇంకా చదువు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారని చెప్పేసి. నిజం చెప్పాలంటే ప్రతిరోజు నాకు కూడా పర్ఫెక్ట్గా ఉండదు. అంటే ఈరోజు ఈ టాపిక్ చదువుకుందాం అని అనుకుంటా కానీ చదవలేకపోతాను, అలసిపోతాను, అలా గడిచిపోతుంటుంది. కానీ ఒకటి మాత్రం ఫిక్స్ అయ్యాను, ప్రతిరోజు ఎంతో కొంత అట్లీస్ట్ 1 పేజీ అయినా సరే చదవాలని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఈ 15 డేస్ చదవలేదు కాబట్టి నాకు నిన్న అంటే చాలా ఇబ్బంది అయింది చదవాలంటే. 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా సరే మాత్రం చదవాలి, మధ్యలో మాత్రం ఆపకూడదు. ఎందుకంటే పెద్ద రిజల్ట్స్ ఒక్క రోజులో మాత్రం రావండి, ఇది మాత్రం ఫిక్స్. ప్రతిరోజు మనం వేసే చిన్న అడుగులే మన లక్ష్యానికి దగ్గర అవుతాయండి. ఈరోజు నేను చదివే ప్రతి పేజీ రేపు నా కళ నిజం చేయడానికి ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి. సోషల్ మీడియాలో మనం చాలామంది గంటల కొద్ది చదివే వీడియోలు చూస్తుంటాం. వాటిని చూస్తూ మనల్ని మనం కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరుగా ఉంటాయి. మనం మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా చదువుతూ ఉండాలండి. ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు ఇంత చదివారు అంత చదివారు, మనం అట్లీస్ట్ ఒక 1 పేజీ చదివాం, వాళ్ళు 2 పేజెస్ చదివారు అని చెప్పేసి వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోవద్దండి. ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళది, ఎవరికి ఉండే పరిస్థితులు వాళ్ళవి ఉంటాయండి. నాకు కూడా మధ్యలో బ్రేక్ వచ్చింది కదండి, అలా అని చెప్పేసి నాకు అలా మారలేదు కదా. ఇంకా అదే లక్ష్యం, ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నానండి. గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ వచ్చే వరకు నా నిరంతర కృషి కొనసాగిస్తూనే ఉంటాను. అందుకే ఈరోజు కూడా నా డే స్టార్ట్ అయిందండి, చదువుతో మళ్ళీ మొదలైంది. మీరు కూడా నా వీడియోలు కనుక చూస్తూ ఉంటే ఈరోజే చదువు మొదలు పెట్టండి. రేపు చదువుదాం అనుకుంటూ మాత్రం పోస్ట్పోన్ మాత్రం అస్సలు చేయకండి. నేను అలా చేసే 15 డేస్ టైం వేస్ట్ చేశానండి. ఎందుకంటే తెలంగాణలో నోటిఫికేషన్స్ వస్తున్నాయి, అసలు ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకండి. ఇప్పుడే చదవడం స్టార్ట్ చేయండి. ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అండి. ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసింది చాలండి, ఇక్కడ నుంచి చదవండి. ముఖ్యంగా హౌస్ వైఫ్ చదవండి. మనం ఇంట్లో పనులు చేసుకుంటూ చదవాలంటే చాలా కష్టం అండి. ఇంట్లో పనులే కాదండి, మధ్యలో కొన్ని అకేషన్స్ వస్తుంటాయి. అకేషన్స్కి అటెండ్ అవ్వకపోతే తప్పదు, అటెండ్ అవ్వాల్సిందే. అందుకని చెప్పేసి ఇప్పటి నుంచే చదవండి. తెలంగాణలో ఆల్రెడీ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. మేబీ ఇయర్ ఎండింగ్ వరకల్లా గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తాయని అంటున్నారు. సో అందుకోసమే నేను హరీష్ అకాడమీలో ఆన్లైన్ కోర్స్ తీసుకున్నానండి. అది 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంది. సో నా టార్గెట్ వచ్చేసి 6 మంత్స్లో నా సిలబస్ మొత్తం అయిపోగొట్టాలి అని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నానండి. ఇంకా టైం లేదు, ప్లీజ్ అందరూ చదవండి. ముఖ్యంగా అయితే హౌస్ వైఫ్స్ చదవండి. హౌస్ వైఫ్స్కి మాత్రం అస్సలు టైం ఉండదండి. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే నాకు కూడా రోజు వీడియోలు పెట్టడానికి కొంచెం బూస్టప్గా అనిపిస్తుందండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ వచ్చేసి నా కోర్స్ గురించి చెప్తానండి. హరీష్ అకాడమీలో తీసుకున్నాను, అది 6 మంత్స్ వ్యాలిడిటీ. ప్రైస్ వచ్చేసి 799 అండి. సో ఈ 6 మంత్స్లో నేను కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను. డైలీ 2 క్లాసెస్ ఆర్ 3 క్లాసెస్ నాకు టైం ఉన్నప్పుడల్లా వింటూనే ఉంటున్నానండి. క్లాసెస్ విన్న తర్వాత నేను బుక్స్ తీసుకున్నాను కదండి, ఆ బుక్స్లో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. చదివాక నోట్స్ చేసుకుందామని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.